పిఎంపాలెం పోలీస్ స్టేషన్ను శనివారం రాత్రి అకస్మాత్తుగా తనిఖీ చేశారు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ తాను ఛార్జ్ తీసుకున్న రోజే కాంటాక్ట్ నెంబర్ ప్రజలకు అందుబాటులో ఉంచానని, మొదటి నెల రోజులు విపరీతంగా వివిధ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని, కానీ ఇప్పుడు భూ తగాదా, ఇల్లు తగాదా తప్ప బహిరంగ మద్య, గాంజా సేవన ఫిర్యాదులు తగ్గాయని తెలిపారు. మైనర్లు ప్రతిసారి నేరానికి ఒడిగడితే జైలు శిక్ష విధించాలని న్యాయమూర్తులను కోరామని చెప్పారు. అలాగే మొదటిగా పేదవాళ్లకు న్యాయం జరగాలని పనిచేస్తానని, డబ్బు ఆశించకుండా అధికార దుర్వినియోగం కాకుండా న్యాయం చెయ్యాలని అధికారులకు కూడా చెబుతున్నానన్నారు. అది ఎంతవరకు ఫలితం ఇస్తున్నదన్నది మీరే చెప్పాలని అన్నారు. వేరే రాష్ట్రానికి పంపించి ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. కొన్ని కేసులో స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ చేయలేదు, అది ఇమీడియట్గా రికవర్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి కేసులో ఖచ్చితంగా క్లూస్ టీమ్ వెళ్ళాలి, ఛాన్స్ ప్రింట్స్ రికవర్ చేయాలి. ప్రతి కేసులో మొబైల్ టవర్ డంప్ లొకేషన్ మనం చూసి స్క్రూటినైజ్ చేయాలి. ప్రతి కేసులో రిసీవర్స్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ మన నగరంలో ఉన్నవాళ్ళు, బయట ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఇరుగు పొరుగు జిల్లాలో ఉన్నవాళ్ళు, వాళ్ళ రోల్స్ కూడా మనం వెరిఫై చేయాలి. ఇవన్నీ జైల్ రిలీజెస్ ప్లస్ ఏమో క్రిమినల్స్ మీద నిఘా పెట్టమని చెప్పాము. ప్లస్ ఎవరెవరు కొత్తగా అరెస్ట్ అయ్యారు, కొత్తగా కన్విక్ట్ అయ్యారు, వాళ్ళందరి మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయమని చెప్పాము. వాళ్ళ మీద రికార్డ్ బిల్డప్ చేస్తే మనం వాళ్ళ మీద నిఘా ఉంచుకోవచ్చు. అదే మాదిరిగా హ్యాబిచువల్ అఫెండర్స్ మీద ప్రత్యక్షంగా నిఘా పెట్టమని చెప్పడం జరిగింది. నా ఫస్ట్ డే నేను నా పర్సనల్ నెంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఇనీషియల్గా విపరీతమైన కంప్లైంట్స్ వచ్చేవి, ఓపెన్ డ్రింకింగ్, గాంజాయి సేవించడం, ట్రాఫిక్ వయలేషన్, ఇవన్నీ ఫస్ట్ 1 వీక్, 10 డేస్, 15 డేస్, ఫస్ట్ మంత్. ఇప్పుడు ఆ సంఖ్య అంతా రావట్లేదు. నాకు ఇప్పుడు ముఖ్యంగా కంప్లైంట్స్ ఎక్కడ వస్తున్నాయి, నా భూ తగాదా, నా ఇంటి తగాదా, అద్దె ఇవ్వడం లేదు, ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. కానీ ఓపెన్ డ్రింకింగ్ చాలా వరకు కంప్లైంట్స్ నాకు రావట్లేదు. ఇప్పుడు మేము స్టేషన్లో పంచాయతీలు చేయడానికి వెళ్ళలేదు, అందరూ ప్రీ లిటిగేషన్ ఫోరంకి వెళ్ళాలి. నా ఆఫీస్ పక్కన కూర్చుంటారు, అక్కడ మేము సెటిల్ చేయడానికి, పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీరు చెప్పినట్టు ఇక్కడ చాలా ఎక్కువ తగాదాలు ఉన్నాయి. ఒకటి 2 చేస్తూ పోతున్నాం. ఇంకా చాలా తగాదాలు ఉన్నాయి. జీవీఎంసీ ఆఫీసర్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ ముగ్గురు కలిసి ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.